ఓం శ్రీ మాత్రే నమః. తేదీ 9 నవంబర్ 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం శరద్ ఋతువు. కార్తీక మాసం కృష్ణపక్షం. తిథి పంచమి. రాత్రి 1:59 వరకు. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 8:08 వరకు. వజ్యం తెల్లవారుజామున 5:45 నుండి ఉదయం 7:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి సాయంత్రం 5:38 వరకు. యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. ఈరోజు 12 రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన, విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. తదుపరి కన్యారాశి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.
చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తర్వాత కుంభరాశి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. తదుపరి మీనరాశి, కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.